ఎందుకు కొడుతున్నావు? ఎందుకు పంచాయతీ చేస్తున్నావు? నేను గిట్లనే కొడతా, గిట్లనే లొల్లి చేస్తా. నాకు మనసు లేదయ్యా. 2 రోజులు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళొద్దా. నేనేం పాపం చేసినమ్మా? వీళ్ళ రిపోర్ట్స్ ఇవ్వమ్మా. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? మాకు 6 years అయినా కూడా పిల్లలు కావట్లేదు మేడం. ఓకే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అదేం లేదు మేడం. ఇంకా పీరియడ్స్ అవన్నీ రెగ్యులర్గా అవుతున్నాయా? ఓకే మేడం. కొన్ని టాబ్లెట్స్ రాస్తానమ్మా, వాడుకునేసి. సరే. అవి వాడుకున్న తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి కనపడు, నేను చెప్తాను. అయిన సెకండ్ డే అట్లా వచ్చేసి కనపడు, ఓకేనా? ఇప్పుడు వచ్చిన రాధా పేషెంట్ ఒక్కరినే రాము, విత్ రిపోర్ట్స్. వాళ్ళ హస్బెండ్ అవసరం. చూడమ్మా రాధా, మీ ఆయనకు వీర్య కణాలు తక్కువ ఉన్నాయి. ఆ సమస్య పేరు అజోస్పర్మియా అంటారు. అంటే వాళ్ళకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అర్థం. ఈ అవస్థ ఉంటే పిల్లలు కావడం అనేది అసలు సాధ్యం కాదు. ఇది నిజం. ఎందుకంటే ఇక మీ హస్బెండ్ ముందు చెప్పలేక మిమ్మల్ని పక్క పిలుచుకొని చెప్తున్నారు. ఈ అవస్థకైతే పిల్లలు కారు. ఇక నువ్వు ఏంటంటే వేరే ఆలోచన, అంటే ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, అది తీసుకోవాల్సి వస్తుంది. మీ హస్బెండ్ వీర్య కణాలు అయితే లేవు, అజోస్పర్మియా అనే అవస్థ ఉంది ఆయనకు. అందుకే నేను సపరేట్గా పిలిచి చెప్తున్నాను నేను, ఓకేనా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించు. సరే మేడం. ఏమన్నా డాక్టర్ మళ్ళీ? ఏం లేదండి, పదండి ఇంటికి వెళ్దాం. చెప్తే అర్థమైతే లేదా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు పంచాయతీ చేస్తున్నావు? నేను గిట్లనే కొడతా, గిట్లనే లొల్లి చేస్తా. నా బాధ నీకేమర్థమవుతుందయ్యా? ఏంటిదే నీ బాధ? నా బాధ అర్థం చేసుకో అయ్యా. ఒక్కసారి నా మాట విను. హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు కదా, నాకు గర్భసంచి ఖరాబ్ అయింది, పిల్లలు పుట్టరు, నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో, పిల్లల్ని కానీ. నా వల్ల నీ జీవితం ఖరాబ్ అవుతుంది అయ్యా. నా మాట విను ఒక్కసారి, నీకు దండం పెడతా, నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో అయ్యా. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నానే, ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నానే, మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉందామే. మన మధ్యలో ఇంకో రొద్దే. నన్ను అర్థం చేసుకోవే. నువ్వు ఇట్లనే అంటావయ్యా. నా బాధ నీకేం అర్థమవుతుంది? నేను చచ్చిపోతానన్నా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సంతోషంగా ఉంటావు. నేను చేస్తా అయ్యా, నేను బతుకా అయ్యా. అనుష, అనుష, తలుపు తీయే. నేను తీయను. మనకు పిల్లల జీవితమా? పిల్లలు లేకపోతే బతకలేమా? నేను ప్రేమించి పెళ్లి చేసుకునేది వదిలేయడానికి ఆయే. అనుష, అనుష, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటాను ఒప్పుకుంటేనే నేను తీస్తాను. వద్దే. నాకు నీకుంటే సరిపోతుంది. కాదే, నేను లవ్ చేసి పెళ్లి చేసుకునేది వదిలిపెట్టడానికి కాదే. అనుష, అనుష, తీయి తలుపు.
సరేనే, నువ్వు చెప్పినట్టు ఇంటా. తలుపుది ప్లీజ్, ఇంటా. అనుష, అనుష, చెప్పినట్టు ఇంటా. తీయెత్తరు. సరే. ఏమైంది గట్ల కూర్చున్నావు? దవాఖానకు పోయి వచ్చిన కాడికి డల్గా ఉన్నావు. ఏమైందంటేనేమో ఏం చెప్పవు. అసలు ఏమైంది చెప్పు. ఏం లేదయ్యా, మన పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. నిన్న మొన్న లగ్గమైన వాళ్ళకు పిల్లలైంది. హాస్పిటల్లో బండి తిరుగుతాను. ఆ మందులని ఈ మందులని స్కానింగ్లని అన్నీ వేసుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. మరి ఏం చేద్దాం చెప్పు. ఎన్ని లక్షలు పోతావయ్యా? డాక్టర్ ఏం చెప్పిండు? మందులు పడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పిండు కదా. మందులైతే వాడదాం, తర్వాత దేవుందయ్యా. ఇప్పటికే 2-3 లక్షల దాకా అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మందులు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? బాధపడదు, ఎట్లా ఎందుకు అట్లా అవుతుంది. నాకు మనసులో మనసు లేదయ్యా. 2 రోజులు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. నువ్వు బాధపడదు. ఏమంటున్నా, ఎట్లా ఎదుంటే అట్లా అవుతుంది. జాగ్రత్త మరి. పోయేత్తయ్యా, నువ్వు జాగ్రత్త. అసలు మీరు ఎవరు? ఎందుకు సావాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటిది? నా మనసు ఏం బాగాలేదండి. చిన్నప్పటి నుండి అన్ని కష్టాలే, బాధలు భరించి భరించి నా వల్ల కాలేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. అందుకే నేను చచ్చిపోదామని వచ్చిన. ఎందుకు కాపాడిల్లండి? సమస్య వచ్చిందని ప్రతి మనిషి చచ్చిపోతే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండడండి. అంతెందుకు, నాకు కూడా సమస్య ఉన్నది. నా సమస్య వచ్చిందని నేను చావడానికి పోతలేను. ఆ సమస్యకి పరిష్కారం వెంకలాడుతున్నా. నిన్ను నమ్ముకొని మీ భర్త, పిల్లలు, మీ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళను ఆగం చేసినట్టు అవుతుంది. నీకు సమస్య వచ్చిందని చనిపోవడం పరిష్కారం కాదు. పదండి, ఫస్ట్ మీ ఇంటికాడ దింపేసేస్తా. వద్దండి, నేనే వెళ్తా. మీరు చెప్పిన మాటలతోటి నాకు చాలా ధైర్యం వచ్చిందండి. నేను ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. నేను వెళ్తానండి. ఇప్పుడు మీతో వస్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. పక్కనే మా ఊరు. నేను వెళ్తానండి. బిడ్డ ఇప్పుడు వస్తున్నావే? అల్లుడు రాలే? సరేదా కూర్చో.
పానం అంత హుషారే ఉందా మంచి నీళ్ళు పట్టుకొత్తా గిన్నె బిడ్డ ఏమైంది బిడ్డ అల్లునికి నీకేమన్నా లొల్లైందా చెప్పు బిడ్డ నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది తల్లికి చెప్పుకోకపోతే ఇంకెవాళ్ళకి చెప్పుకుంటావు ఏంది బిడ్డ ఎందుకు అట్లా చిన్నపోయినావు అమ్మకి చెప్పకపోతే వాళ్ళకి చెప్తావే అమ్మా అమ్మా ఏమైంది మా పిల్ల 6 సంవత్సరాలు అవుతుందమ్మా మాకు పిల్లలు పుట్టారా దావక్కలు చూయించుకుందు తీయే అమ్మ తిరిగని దావకనే లేదు మింగని మందులు లేవు మొక్కని దేవుడు లేడు ఈరోజు హాస్పిటల్కి పోయినామమ్మా ఆయనకు పిల్లలే గారని డాక్టర్ సాటుగా చెప్పిండు ఏంది బిడ్డ అమ్మ నేనేం పాపం చేసినమ్మా అయ్యో భగవంతుడా నా బిడ్డ ఏం పాపం చేసిందయ్యా ఇంటి దాన్ని చేస్తా అనుకుంటే కడుపులో కాయ కాస్తుందనేది చూసిన అల్లునికి పిల్లలు గారా అంతా ఏమైందయ్యా అంత డల్గా ఉన్నావు నేను అన్నదానికి ఇట్లా బాధపడుతున్నావా అది కాదే ఇప్పటిదాకా నేను రైలు పట్టాల కాడికి పోయింది ఒక ఆమె రైలు వస్తుంది చస్తాని పోయింది ఆ ఎదురుగా పోయి కాపాడిన అయ్యో ఆమెకి ఎంత కష్టం వచ్చిందో ఎంత బాధ వచ్చిందో కాపాడి మంచి పని చేసినావయ్యా బిడ్డ వచ్చిన కాడ నుంచి ఏం మెంగిలి వాళ్ళే ఈ 4 మెతుకులు తిని బిడ్డ జరా నువ్వు ఇట్లనే అంటావు బట్ నేను తినే పెడతా ఈ 4 మెతుకులు తిని బిడ్డ నీ పాంచనే జరా వచ్చిన కాడ నుంచి ఏం తింటలేవు తాగుతలేవు ఇట్లా రంది పడుకుంటా కూర్చుంటే నీ పానం ఏం కావన్నే జర దండం పెడతానే 4 మెతుకులు తినే చాయ్ పెట్టుకురన్నా తాగుతావా నాకు వద్దమ్మా దేవుడు నన్ను చూస్తే పాపం అనిపించలేగా వచ్చమ్మా అందుకే నాకు ఈ శిక్ష ఇట్లనే అనుభవించాలేమో అట్లా అనుకుంటే ఎట్లా బిడ్డ ఎట్లయితే అట్లయితుంది 4 మెతుకులు తినే నీ పాంచనే ఎప్పుడు తిన్నామో ఏందో నన్ను ఇబ్బంది పెట్టకమ్మా నేను తిన
మీ అయ్య మనం నిడిచిపెట్టిపోయిండు. ఆయన కైకిలి కాని కైకిలు చేసి రూపాయి పోగేసి ఎట్లనోకట్లా నీ లగ్గం చేసిన. కానీ ఇప్పుడు ఆయనకు పిల్లలు అయితలేరని నీకు ఇడుపుగా ఇచ్చి ఇంకో లగ్గం చేయలేను, అట్లా అని ఇంటి మీద ఉంచుకోలేను. అంటే నువ్వు నాకు బరువు అవుతావని కాదు బిడ్డ, మనదా కిరాయి కొంప, నా రెక్కల రోజుకు దగ్గర పడుతాను. ఎంతో కష్టపడ్డా నేను ఈ లగ్గం చేయడానికి. ఆ భగవంతుడు మనని గింత చిన్న చూపు చూస్తాడు అనుకోలేదే. మళ్ళా నీకు లగ్గం చేసేంత స్తోమత నాకు లేదు బిడ్డ. బిడ్డ నీకు ముచ్చట చెప్తానే. తల్లిగా నీకు ముచ్చట చెప్పొచ్చునో లేదో, కానీ నేను బతికుండగా నీ జీవితం నాశనం కావడం నేను చూడలేను. ఏ తల్లి ఏ బిడ్డకు చెప్పదు బిడ్డ. అయినా సరే నీకు ఒక మాట చెప్తా, మంచిగాను బిడ్డ. సిగ్గిడిచి చెప్తున్నానే, తప్పు చేస్తావో ఉప్పు చేస్తావో నీ సంసారం నిలబెట్టుకో బిడ్డ. ఇంతకంటే నేనేం చెప్పలేను బిడ్డ.